భ్రమణమ్మ గారు. సాయిరామ్ సార్, కపర్ది అనే దానికి కంప్లీట్ గా అర్థం అవటం లేదు సార్. అది ఎన్నిసార్లు అందరూ వస్తోంది కపర్దిని నమః అంటున్నాం. ఆ కపర్ది అనే దానికి మీరు ఇందాక చెప్పారు, అందులో జట తీసి దక్షుడికి వేశారు అని చెప్పారు. అది కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఓకే అమ్మా. ఇప్పుడు కపర్ది తత్వాన్ని సత్యసాయి తత్వంగా అర్థం చేసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. సహ తహ సప్త అనే నామాన్ని సూర్యుడికి మనం చెప్పాం కాబట్టి ఆ స అనేది నిరాకార పరాశక్తి లేకపోతే నిరాకార పరబ్రహ్మ అనే తత్వానికి సంకేతం. ఈ తహ అనేది జటాజూటధారి అయినటువంటి శివుడికి సంకేతం. ఈ జటాజూటధారిగా శివుడు చేసిన పనులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆయన భగీరథ ప్రయత్నం ఉంటాం. అసలు ప్రయత్నం కనుక మామూలు ప్రయత్నంతో సాధ్యం కానిది, చాలా తీవ్రమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఇప్పుడు నాకు కలిగేటట్టయితే ఆ ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అనే పేరుగా పిలుస్తూ ఉంటాం. మారు పేరు ఏంది? భగీరథుడి ప్రయత్నం. ఒకసారి కామరాజ్ అనిల్ కుమార్ గారు నన్ను అడిగారు, భగీరథ నీకేమవుతాడు ఎమ్మెల్యేన్ గారు అన్నారు. నాకు అర్థం మామూలు మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ నార్మల్ గా పోతూ భగీరథుడు ఏమవుతారు అనేప్పటికీ నాకు అర్థం కాదు. అప్పుడు నాకు అర్థం అంటే ఎందుకు పట్టు వదలకుండా వీళ్ళు ఇటు చేస్తుంటాడా అన్నారు. మై ఫ్యామిలీ మెంబర్ సార్ అన్నాను. అవును అవును, వీఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ పరంపరలో పుట్టాం మనం. సో ఆ భగీరథ ప్రయత్నం అంటే ఏంటి? పట్టు వదలకుండా. స్వామి చెప్తారే, అడిగినదేదో అడగనే అడిగితే, అడిగినది ఇడుదాకా విడవకుండు, పట్టినదేదో పట్టనే పట్టితి, అడిగినది ఇచ్చుదాకా పట్టు విడవకుండు అనే మాట స్వామి చెప్పిన మాట. అంటే ఆ దృఢమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయటం అనేది సాధకుడి యొక్క లక్షణం కావాలి. దానికి భగీరథ ప్రయత్నం ఉంటాం. సో ఆ భగీరథ ప్రయత్నంలో పాపం ఆయన చేసిన పని ఏమిటి? చాలా పితృదేవతల్ని తరింపజేయాలని సంకల్పం. అట్ట 2-3 తరాల వాళ్ళు ప్రయత్నం చేశారు, వాడు వల్ల కాలేదు. సో ఈయన 3వ తరంలో ప్రయత్నం మొదలుపెట్టాడు. అప్పటికే చూడు, 3వ తరంలో చేసిన ప్రయత్నంలో ఈయన అతి కష్టం మీద గంగాదేవిని ప్రసన్నం చేసుకుని, అమ్మ నువ్వు భూమి మీదకి రమ్మంటే, భూదేవి కన్నా 100 రెట్లు శక్తివంతమైన భూతం కాబట్టి నేను భూమి మీదకి వస్తే భూమి కొట్టుకుపోతుంది, కాబట్టి నా వేగాన్ని భరించేదానికి సాక్షాత్ పరమశివుడికి మాత్రమే సాధ్యం, ఆయన్ని ప్రసన్నం చేసుకోమంటుంది. ఆయన మళ్ళీ పాపం శివుడి గురించి తపస్సు మొదలు పెడతాడు. ఆ శివ జటాజూటంలోకి ఈవిడ ప్రవేశించినప్పుడు చివరికి శివుడి సంకల్పం ఒప్పుకోవడం, ఆ గంగ ఒక్కసారి శివుడి నెత్తి మీద దూకిందిట. అఖండమైన గంగ అంటే భూతత్వానికి 100 రెట్లు శక్తివంతమైనటువంటి జలభూతం ఆయన నెత్తి మీదకి దూకితే, అది ఎక్కడ అసలు నామరూపాలు లేకుండా జటాజూటంలో సంపూర్ణంగా బంధించబడి ఎట్నుంచి ఎటుపోతున్నామో తెలియని స్థితి వచ్చింది గంగాదేవికి. సో అంతటి విస్తృతమైనటువంటి తత్వం ఈ కపర్దే తత్వము. శివ జటాజూటంలోకి దూకిన గంగ సముద్రంలో గంగాళంలో ఉద్ధరణ అనే మాట అంటారే, ఆ మాదిరిగా గంగాళంలో ఉద్ధరణ వేసినట్టుగా ఎక్కడికి పడిందో ఏ మూలందో కూడా తెలియని స్థితి వచ్చినప్పుడు ఆయన తన కపర్దంలో బంధించి అందులో కొంత భాగాన్ని ఏంటి మొత్తంలో నుంచి కొంత భాగాన్ని తుంచటం, త్రుగుంహంత్య ఆ పరంగా కూడా అన్వయం అవుతుంది. సో ఆ మొత్తం మనకిస్తే భరించలేం కాబట్టి ఆ ఎంతవరకు మానవులు భరించగలుగుతారో భూమి మీదకి అంత గంగని వదిలాడు. సో ఈ నిగ్రహ శక్తి అంత పెద్ద గంగని కేవలం గంగాళంలో ఉద్ధరణలాగా చేసిన తత్వం కపర్దే తత్వం. అంటే విశ్వ విరాట్ తత్వం, అనంతమైన విశ్వం మొత్తం శివుడే అయినప్పుడు గంగ అందులో ఎంత భాగం? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అదే గంగాళంలో ఉద్ధరణలాగా అయిపోయింది. అంత విస్తృతమైనటువంటి కపర్దే తత్వం, దాన్ని శివశక్తి అంటారు. అదే శివశక్తి ఇది నిగ్రహపరంగా భగీరథుడికి చేసిన పని ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, నిగ్రహపరంగా దక్షుడు అంటే ఏమిటి? అఖండమైన దక్షత్వానికి రిప్రజెంటేటివ్ దక్షుడు. ఆయన ఎంత దక్షుడు అంటే శివుణ్ణి ఇన్వైట్ చేయకుండా కూడా బ్రహ్మ రాక తప్పలేదు, విష్ణుమూర్తి రాక తప్పలేదు, సమస్త దేవతలు ఇంద్రాది దేవతలందరూ కూడా తన యజ్ఞానికి రాక తప్పలేదు. వాళ్ళందరికీ శివుడిని ఇన్వైట్ చేయలేదు అని తెలుసు. శివుడు లేని యజ్ఞం, శవయజ్ఞం ఏమాత్రం ఉపయోగం లేదు అనే మాట కూడా తెలుసు. అయినా సరే
ఈయన యొక్క దక్షత అంటే ఈయన యొక్క సమర్థత, ఈయన యొక్క తపోశక్తి ఎంత తీవ్రమైన తపోశక్తి సంపన్నుడు అంటే ఆయన పిలిచినప్పుడు ఆయన ఆహ్వానాన్ని కాదు అనలేక విష్ణుమూర్తితో సహా సమస్త దేవతలు కూడా యజ్ఞానికి వచ్చారు ఎక్సెప్ట్ శివుడు. శివుడు లేనిది ఏమాత్రం ఉపయోగం లేదు. అంటే అందమైన శవం అనే ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తూ ఉంటాను. చాలా అందమైన శరీరం కానీ అందులోంచి జీవం వెళ్ళిపోయింది. ఆ శవాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటామా? అఖండమైనటువంటి సమస్త దేవతాయుతమైనటువంటి దక్ష యజ్ఞ సభ కూడా ఒక్క శివుడు లేకపోవటం మూలంగా అది జీవరహితమైపోతుంది. సార్ శివుడు అంటే విరోధం ఎందుకు వచ్చింది సార్ దక్షుడికి? ఇంతమంది దేవతల్ని ఇంతమందిని అంటే అవగాహన రాహిత్యం, అహంకారం అవగాహన రాహిత్యం మూలంగా వచ్చే వాటిని ఆ మాదిరిగా చెప్తారు. అంటే దక్షుడికి ఏమిటి? నేనే సర్వసమర్థుణ్ణే, దట్ ఈజ్ నెంబర్ 1 అహంకారం. నెంబర్ 2 సాక్షాత్ జగన్మాత నాకు పుత్రికగా పుట్టింది, ఈయన అల్లుడు మాత్రమే, అల్లుడు నమస్కారం చేయాలి కానీ నేను శివుడికి నమస్కారం చేయటం ఏంటి అన్న అహంభావం ఉండేది. సో అహం ఆకారానికి గనక అప్లై చేసేటట్టు అహం అనేది 3 స్థాయిల్లో ఉండొచ్చు. మానసికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా. ఆత్మపరమైనటువంటి అహం అహం బ్రహ్మస్మిన్ అవుతుంది. మనోపరమైనటువంటి అహం అనేక రకాల విద్యాహంకారాది అనేక రకాల అహంకారాలకి మదానికి దారితీస్తుంది. శారీరకంగా అయినటువంటి అహంకారం నేనే చాలా బలవంతుణ్ణి, నేనే చాలా రూపవంతుణ్ణి, నేనే చాలా శక్తివంతుణ్ణి అనేటువంటి అనేక రకాల అహంకారానికి దారితీస్తుంది. అంటే దక్షుడు చేసినటువంటి తపోశక్తి, తపోఫలం సాక్షాత్ బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. సృష్టి కార్యాన్ని నిర్వహించేదానికి ఎన్నుకున్నటువంటి ప్రజాపతుల్లో ఈయన ముఖ్యుడు. అందుకనే ప్రజాపతులకు కూడా ప్రజాపతి. కశ్యపుడు మరీచు ఈ ప్రజాపతులంతా ఆయన దగ్గర అల్లుడుగా ఉండేవాడు. అంటే దాని అర్థం ఏమిటి? అఖండమైన తపోశక్తి సంపన్నుడైనా సరే వినయం గనక లేకపోయేటట్టయితే, అహంకార ప్రాధాన్యత కనుక ఉండేటట్టయితే శివానుగ్రహానికి నోచుకోడు అన్న సంకేతమే దక్షుడు శివుడికి దూరం కావటం. శారీరకమైన బాంధవ్యపరంగా ఆలోచించటం అనేది భగవంతుడి పరంగా కాదు. స్వామి చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవడు నాకు చుట్టం లేరు అన్నారు, అందరూ నా చుట్టాలే అన్నారు. అంటే ఏమిటి? నేను తనకి ఎవడూ చుట్టం లేట, విశ్వమే తన చుట్టూ, విశ్వం అంతా తనే అయినప్పుడు తనకి ప్రత్యేకమైన చుట్టం ఏముంటుంది? సో అందరూ నా చుట్టాలే అనటము, నాకెవడూ ప్రత్యేకమైన చుట్టం లేట, దేహాభిమాన సంబంధమైనటువంటి సంబంధాలు ఏవి నాకు లేవు, మనో సంబంధమైనటువంటి స్నేహ సంబంధాలు లాంటివి ఏవి నాకు లేవు, ఆత్మ సంబంధం మాత్రమే నా సంబంధము. ఆత్మ లేనిది ఎక్కడా ఉండదు కాబట్టి విశ్వం అంతా నా కుటుంబమే అన్న సంకేతం శివుడు. కాబట్టి ఆ విశ్వపరమైనటువంటి విశ్వ విశాలమైన భావన దక్షుడిలో లోపించడం మూలంగా దక్షుడు శివుడి యొక్క అనుగ్రహానికి దూరమైనాడు. శివానుగ్రహానికి దూరం కావటం మూలంగా ఆయన శిక్షింపబడవలసిన స్థితి వచ్చింది. దక్షుడిని సపోర్ట్ చేశారు కాబట్టి సమస్త దేవతలు కూడా దక్షుడితో పాటు కొంతవరకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఏది? వడ్లతో పాటు తట్ట కూడా ఎండుతుందని ఒక సామెత మనకి చెప్తారు. మన ఉద్దేశం వడ్లు ఎండబెట్టాలని కానీ తట్ట ఎండబెట్టాలని కాదు. కానీ తట్టలో పోసి ఎండబెడతాం కాబట్టి తట్టకు కూడా ఎండబాస తప్పదు అనే మాదిరిగా దక్షుడు యొక్క అహంకారాన్ని సపోర్ట్ చేసిన దైవశక్తులన్నీ కూడా దక్షుడితో పాటు సఫర్ కావటం, శివానుగ్రహానికి నోచుకోలేకపోవటం జరిగింది అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన కథ చూసేటట్టయితే దక్షుణ్ణి సంహరించడం అనేది శివ సంకల్పం కాదు, దక్షుణ్ణి యొక్క అహంకారాన్ని సంహరించడం అనేది శివ సంకల్పం. స్వామి జీవితంలో జరిగిన సంఘటన ఒకసారి, ఆ విషపు గారెలు తినటం ఒకసారి ఆలోచించి గుర్తు చేసుకోండి. స్వామి ఉద్దేశం ఏమిటి? విషం తినటమే కానీ విషం గారెలు తినటం కాదు. ఆవిడ ప్రేమగా పెట్టింది విషం పెట్టాలని, ఆవిడ ప్రేమగా పెట్టింది విషం, గారెలు కాదు. గారెలను చేర్చాలి కాబట్టి విషాన్ని గారెల్లో చేర్చి పెట్టింది. ఆయన విషం మాత్రమే, ప్రేమగా పెట్టిన విషం మాత్రమే తీసుకుని దాని ఆడంబరంగా పెట్టిన గారెల్ని తిరిగి ఇచ్చేయటం అనేది ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అంటే మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా చేసింది ఏదైనా భగవంతుడికి ఇష్టమే అవుతుంది తప్ప అహంకారం డాంబికం కాదు అన్న సంకేతంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో అదే మాదిరి దక్ష యజ్ఞం భంగం అయిపోయినాక ఆ దక్షుణ్ణి అంటే అహంకారం శిరస్సుకి సంబంధించింది కాబట్టి ఆ తెగిపోయిన శిరస్సు స్థానంలో మేక శిరస్సు పెట్టి
ఆ తర్వాత కాశీబోయి ఆయన్ని తపస్సు చేసుకోమనటం, ఆయన కాశీబోయి తపస్సు చేసి తరించటం, ఆ కథ వేరు. అంటే అహంకారము మమకారం భగవంతుడికి అంటదు. అహంకార మమకారాలతో దగ్గరికి చేరే ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ శరీరానికి చుట్టమైనా కూడా వాళ్ళు దూరపు మనుషులే అవుతారు తప్ప దగ్గర వాళ్ళు కారు అన్న సంకేతం ఇందులో మనకు అర్థమవుతుంది. సో ఆ దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడానికి ఉపయోగించింది కపర్ది తత్వంలో నుంచి కేవలం ఒక్క జట మాత్రమే. అట్లాంటి జటలు కోటాను కోట్ల జటల్లో నుంచి ఒక్క జట పీకి పడేయటం మూలంగా ఆ పుట్టిన విధ్వంసం వీరభద్రుడు అంటే భద్రము వీరత్వం ఉన్నటువంటి ఆ తత్వం ఆ మొత్తాన్ని పూర్తిగా సంపూర్ణంగా వశం చేసుకోవటం, వాళ్ళందరికీ గర్వభంగం కావటం, చివరికి వాళ్ళందరూ మారి శివుణ్ణి యాక్సెప్ట్ చేయటం అది జరగటం అనేది అందులో అంతరార్థం. సో అంటే ఈ రెండిటికి కారణభూతమైన తత్వాన్ని కపర్దే తత్వం అంటారు. అంటే జటా జూటాలతో ఉన్నటువంటి తత్వము. మనకి మోడర్న్ గా ఉన్నటువంటి కాలంలో ఆ ఓంకార కేశుడు అన్న పరంగా ఓంకారాన్ని తలిపించే ఒక్కొక్క కేశం ఓంకారాన్ని తలిపిస్తూ ఉండే విధానంగా ఉన్న స్వామి సంపూర్ణమైనటువంటి కేశరాశి పాత రోజుల్లో అనేది ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే శివుడి యొక్క ఆ కపర్దే తత్వం మనకు అర్థమవుతుంది. నిగ్రహ అనుగ్రహ శక్తికి సంకేతం కపర్దిత్వం, అది దాని అర్థం. అంటే నిన్న చిన్న సంఘటన జరిగింది మాకు. మీరు అన్నారు బాడీ రిలేషన్ అండ్ ఆత్మిక్ రిలేషన్. కరెక్ట్. నిన్న వేద కార్యక్రమానికి అటెండ్ అయ్యానండి చోటికి. నమ్మకం చమకం చాలా నెమ్మదిగా చదివారు. మీరు అన్నట్టుగా అన్ని వేదాలు చదివిన తర్వాత చివరికి మొత్తం వేదమాలకంతా పారాయణ చేశారు. ఆల్మోస్ట్ టోటాలిటీ. చాలా నెమ్మదిగా చేశారు. ఎక్కువ సమయం తీసుకోలేదు, ఎవరికి బోర్ కొట్టలేదు. లిమిటెడ్ మెంబర్స్ అనమాట. అంతా అయిపోతే మా స్వామికి మంగళహారతి ఇవ్వాలి. అది ప్రోగ్రామ్. ఎక్కడైనా మంగళహారతి ఇవ్వడం అలవాటు కదా సార్, ఆనవాయితీ. మన మా ఇంటికి ఎవరో డైరెక్టర్ గారు వచ్చారు, మెయిన్ ఎక్స్పర్ట్ గారు, ఫేమస్ డైరెక్టర్ మా ఇంటికి వచ్చారు దంపతులతో. ఎందుకు వచ్చారు ఐ డోంట్ నో. ఇప్పుడు వీఆర్ డూయింగ్ ప్రేయర్స్ ఫర్ దర్ ఫ్యామిలీ అంటే ఎంతో పొంగి ఆయన డైరెక్టర్ నాకు వెంటనే రియాక్ట్. పెద్ద సూర్య అండ్ అజిత్ చేసే డైరెక్టర్ అండి బాబు, 12 సినిమాలు చేసేటప్పటికి. ఎందుకు వచ్చాడో తెలియదు. 2-3 సార్లు రావాల్సింది పోస్ట్ పోన్. ఎందుకు ఒక కారణం, ఒక మిషబెట్టి వచ్చాడు. అదే మిషతో నిన్న మేము తప్పుడు జనరల్ గా నేను ఒకసారి వెళ్ళాను, రాజా వెళ్ళాము, తను వెళ్ళాము. కానీ మా ఇంట్లో ఉన్న సకుటుంబంగా వెళ్ళింది నిన్ననే. ఆవిడ కోరిక కూడా మేము ముగ్గురు రావాలని కోరిక. అంతా అయిపోయింది, బ్రహ్మార్పం అయిపోయింది. మంగళహారతి ఎవరు ఇవ్వాలి? నేను వచ్చి 5-6 సంవత్సరాలు అయింది ఈ ఊరికి. నాకంటే ఆవిడకి 30-40 సంవత్సరాలు బట్టి సీనియర్ మోస్ట్ డివోటీ నా అడయార్ సమితి. ఆవిడకి తెలిసిన వాళ్ళు దేహ సంబంధం కల వాళ్ళు వచ్చారు మంది. అందరూ కూడా వాళ్ళ చుట్టూతే ఉన్నారు. వాళ్ళ బాడీ రిలేటెడ్ గా సో మెనీ దేర్ ఆల్ మోర్ సీనియర్ దాన్ మీ బాడీ రిలేషన్. కరెక్ట్. ఇప్పుడు హారతి ఇమ్మన్నాడు, ఎవడిస్తారు? లేచి వాళ్ళ ఇల్లు కాదు. నేను మీ ఇంటికి వచ్చాను సార్, ఒక కార్యక్రమం చేశారు, హారతి ఇవ్వమంటే నేను ఎట్లా లేస్తాను సార్? మీరు ఎమ్మెల్యే మీరు హారతి ఇవ్వంటే అప్పుడు నేను లేవాలి, అంతవరకు. కానీ నా ఇల్లు కాదు కదా. కరెక్ట్. నా ఇంట్లో అంటే నేను ఇచ్చుకోవచ్చు, లేకపోతే మిమ్మల్ని ఇవ్వమనొచ్చు. దట్స్ డిఫరెంట్. కరెక్ట్. సరే అయిపోయింది. అందరూ హారతి అంటే మా గృహ యజమాని వచ్చి ముందుకు వచ్చారు. సైరం మీరు ఇవ్వండి అంది. అప్పుడు మీరు అన్నమాట అక్కడ రిలేట్ అనమాట. ఆవిడకి దేహ సంబంధంగా అంటే ఆత్మ సంబంధం లేదని చెప్పట్లేదు సాయి సభ్యులకి. బట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డివోటీస్, మోర్ దాన్ 20-30 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే ఉంది. 8 సంవత్సరాలు బట్టి ఉంది ఇక్కడ, నాకు తెలియదు చెన్నైలో. జస్ట్ అవర్ రిలేషన్ జస్ట్ నాట్ ఓన్లీ బాడీలీ రిలేషన్, అవర్ ఆత్మిక్ రిలేషన్ అనమాట. మా సోదరిమని ఈ గ్రూప్ లోనే ఉంది. థ్యాంక్ యూ. మీరన్న మాట నాకు వెంటనే తగిలింది సార్. తగిలించుకుంటే తగులుతాయి, తగిలించుకోకపోతే ఎన్ని రుద్రాలు చెప్పినా అంతే, ఎన్ని మన సత్సంగాలు చెప్పినా అంతే. తగిలించుకోవాలన్నమాట. దట్ ఈస్ ట్రూ. సో కపర్ది తత్వం అదేమ్మా. బ్యూటిఫుల్ నారేషన్ సార్ ఫర్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. చాలా బాగుంది. అంటే మేము విన్నాము చాలాసార్లు, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక
ఇక డౌట్ మమ్మల్ని ఎవరైనా అడిగినా కపర్ది అంటే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ చేసే స్థాయికి మమ్మల్ని తీసుకెళ్లారు ఇవాళ. సాయిరామ్. సరే. బ్రీఫ్ గా సార్ చెప్పింది వాళ్ళు కొంచెం సులభంగానే ఉంది. ఎవరైనా చెప్పగానే ప్రయత్నం చేయండి. టుడే సబ్జెక్ట్ సంవాట్ ఈజీ. ఓం శ్రీ సాయిరామ్. సబ్జెక్ట్ వరకు మాత్రమే. అలాగే సాయిరామ్. శాస్త్రి గారికి, గురువు గారికి నమస్కారాలతో శోభ్య సహా ఉభ, ఇది 2 లక్షణాలు కలవాడా అని మనల్ని, మన యొక్క తత్వాన్ని తెలుపుతూ, ఈ 2 లక్షణాల్లో మన ప్రతి మనిషిలోనూ మంచి చెడు 2 ఉంటే పూర్తిగా మంచి మానవుడు కానీ పూర్తిగా చెడ్డ మానవుడు కానీ ఉండడు అనేది మనం విన్నటువంటి విషయం. పూర్తిగా చెడ్డవాడు ఉండడు. కాబట్టి అయితే అక్కడ మంచి చెట్లు పెంచడం కోసం కలుపు మొక్కలు ఎలా తీస్తామో, మనలో సంకల్పాలు వచ్చేటువంటి చెడు సంకల్పాలని త్రుంచివేయబడి మంచి సంకల్పాలని పెంచుకుంటూ జీవనం గడపవలసినది అని ఒక సూచన శోభ్య మంత్రంలో పదంలో చాలా వివరంగా చెప్పారండి. పెంచవలసిన దాన్నేదో తుంచవలసిన దాన్నేది. పెంచవలసినదేమో పాజిటివ్ థింకింగ్, తెగడవలసిందేమో మమకార అహంకారములు 2 కూడా మనకి నెగిటివ్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు బాడీకి సంబంధించిన వరకు అని అర్థం అవుతుంది సాయిరామ్. ఆ 2 నెగిటివ్స్ ని కూడా తగ్గించుకుంటే పాజిటివ్నెస్, అడ్జస్ట్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 4 రకాల తత్వంలో నిరాకార పరతత్వము, లింగాకారము, తర్వాత ఇంకో 2 చెప్పారు సార్, అవి సగుణాకార తత్వం అవుతుంది. సగుణాకారంలో కపర్దే తత్వం, నిగ్రహ అనుగ్రహ, పోషణపరమైనటువంటి విష్ణు తత్వం. అంటే సప్తః సహ తః ఉప్తః అప్తః అంటే లింగాకారం, యుప్తః అంటే సంస్కారవంతమైనటువంటి జుట్టు, కిరీటం ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క తత్వం. అలాగే అట్లాగే ఉన్నదానిలో కొంత మనకు సూర్యుడు తనకున్న శక్తిలో మనకి హలో సార్ రిపీట్ చేస్తాను. సప్తః అని 2 రకాలుగా మనం విడదీస్తాం. అంటే సప్త మహాసప్త అనేది సూర్యుడు యొక్క ముఖ్యమైన నామాలు. ఈ సప్తహలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సహ అంటే నిరాకార పరతత్వం. నెక్స్ట్ పేరు చెప్పండి. పాకిత తావత్తు తహ అంటేనే ఉన్న జటాధారైనటువంటి శివతత్వం, తత్వం. ఈ తహాని అప్తహ అనొచ్చు. అనేది సైలెంట్ గా ఉంటుంది. అప్తహ అంటే లింగాకారం, శివలింగాకారం. అంటే సాకారానికి నిరాకారానికి మధ్యలో ఉన్న స్థితి. ఉప్తః ఉకారం, ఉగణంతో కలిపినటువంటి ఉప్తః అనేటట్టయితే విష్ణుమూర్తి యొక్క తత్వం అవుతుంది. అంటే సంస్కారవంతమైన కేశాలు, కిరీటం ఉన్నటువంటి విశ్వపోషకుడైన విష్ణుమూర్తి యొక్క తత్వం అవుతుంది. సో ఈ 4 తత్వాలకి రిప్రజెంటేటివ్ కాబట్టి సూర్యుడిని సప్తః అంటారు. అంటే సహ తహ అప్తః ఉప్తః. అంటే సహ తహ అప్తః ఉప్తః. పొద్దున పూట సూర్యుడిని ఏమన్నా బ్రహ్మస్వరూపం ఉంటాం, మధ్యాహ్నం పూట సూర్యుడిని ఏమన్నా రుద్రస్వరూపం ఉంటాం, సాయంకాలం సూర్యుడిని ఏమన్నా విష్ణు స్వరూపం ఉంటాం. ఒకే ఒక జ్యోతిర్మయ సూర్యుడిలో ఉన్నటువంటి ఈ 3 యొక్క సమిష్టి తత్వాన్ని నిరాకార పరతత్వం, జ్యోతిర్మయ తత్వం ఉంటాం. ఈ 4 తత్వాలు కలిసి ఉన్నటువంటి వాడు కాబట్టి సప్తః సూర్యుడు. అది మనకి ధ్యేయం. అలాగే ఈ ఆదిలో సూర్యుడు మనకు జీవన మనుగడకు అనుకూలంగా లేదు, 2 రూపాలుగా విభజింప చేసుకున్నాడు. యమ, శని అని చెప్పారు సార్. యముడు, శని, సూర్యుడికి పుత్రులు అంటే ఏమిటి? జ్యోతిర్మయత్వానికి పుత్రులు ఏమిటి? ఆయనలోంచి వచ్చిన భాగం. అంటే సూర్యుడిలో నుంచి పుట్టిన ఒక ముక్క భూమి, భూమిలోంచి పుట్టిన ఒక ముక్క చంద్రుడు, భూమిలోంచి పుట్టిన ఇంకొక ముక్క వాడి పేరేమి కుజుడు. ఆ భూమిలోంచి పుట్టిన ఒక ముక్కే నరకాసురుడు కూడా. అందుకనే భూపుత్రుడు, ప్రాగ్జ్యోతిషపురం. ఆ నరకాసురుడు ప్రపంచానికి ఇబ్బంది కలిగే స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు
సత్యభామను అడ్డం పెట్టుకుని, అంటే భూదేవి యొక్క తత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆ నరకాసురుని నాశనం చేయటమే ఆ నరకాసురవధ దీపావళి. అంటే ఒకే ఒక సూర్యుడి నుంచి వచ్చినటువంటి భాగం భూమి అయితే, భూమిలోంచి వచ్చిన తుంపులు ఎట్లా ముక్కలు ముక్కలుగా అయినాయో, అదే మాదిరిగా ఈ సూర్యతత్వంలో నుంచి సూర్యుడిని జగద్హితంగా మార్చేదానికి అందులో నుంచి 2 భాగాల్ని సపరేట్ శివ సంకల్పానుసారం సపరేట్ కావటమే ఒకటి శనీశ్వరుడు గాను, శనైశ్వరుడు అంటే శని ఈశ్వరుడు కాదు, చాలా మందంగా నిదానంగా కదిలే శనిగ్రహంగాను, ఇంకోటి ఏమన్నా యమగ్రహంగాను అంటే దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యముడుగాను, ఈ 2 భాగాలు సపరేట్ అయిపోయినాక సూర్యుడు విశ్వానికి కేంద్ర బిందువైనటువంటి విశ్వాత్మగా మారాడు. మనం కూడా అక్కలేని వాటిని తుంచుకోవటం మూలంగా ఆ మాదిరిగా మారాలి అన్న సంకేతం. ఓకే సార్, ఓకే సార్. తర్వాత అలాగే సూర్యుడిది మనకు మొదటగా అనుకూలంగా ఉండదు, ఆదిలో ఉన్నటువంటి సూర్యతత్వం తదుపరి మనకు అనుకూలంగా రావడానికి అతి నీలలోహిత కిరణాలు పోవటానికి, తర్వాత కాస్మిక్ ఇది తగ్గించడానికి భగవంతుడే ఈ వృక్షజాలాన్ని పెంపింపజేసి వాటిని ఉన్నదానిలో తగ్గించుకొని మనకు అనుకూలంగా ఉండేటట్టుగా వాతావరణాన్ని భగవంతుడు సృష్టించాడు అనుకోవాలి సాయం అయితే. అట్లా అనుకో, ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా అయితే మనం సూర్యుడిని భరించలేం గనక ఈ కిరణాలు కిందకి రాకపోవడం, అది ఇప్పుడు మనమే మళ్ళీ దాన్ని నాశనం చేసుకొని మనం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పారు కూడా. ఆ గణ ఒకగణ బాగా చెప్పారు సాయిరాం. అట్లాగే అవి ఒక గణములో ఉన్నటువంటివి ఒక సైన్యాన్ని పరంగా దీన్ని సంఖ్యాపరంగా కూడా చెప్పారు. అయితే దీన్ని కొంచెం మదన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అయితే ముఖ్యంగా మాత్రం మనోస్థిరత్వము అనే దాని ద్వారా మాత్రమే మనం అంటే సైనికులు అంటే, హలో బ్రదర్, సైనికులు అంటే గణము అంటే వార్ అంటే మిలిటరీ, సైన్యాధ్యక్షుడు అంటే సుప్రీం బీయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సర్వ సైన్యాధ్యక్షుడు. మళ్ళా మనకు 3 రకాలుగా ఉంటాయి. ఆ వాయువు ఉంది, నౌక ఉంది, కాల్బలం ఉంది. సో ఇక్కడ గణాది ఆయన సుప్రీం బీయింగ్ యాజ్ ఎ హోల్ సుప్రీం బీయింగ్ ఒక గణంకి వచ్చారు గణాధిపతి. అలాగే బోత్ లైక్ దట్. అంటే ఇక్కడ గణము అంటే వార్ అంటే ఒక సైనికులు చెప్పి ఇక్కడ ఇదివరకంటే మనకు అక్షౌహిణి అన్నప్పుడు మేము చెప్పుకునే వాళ్ళం సార్. ఒక అక్షౌహిణి సైన్యం అంటే దిస్ మచ్ అని మా ఫాదర్ ఒకటి రాసి పెట్టారు, నా దగ్గర ఉంది. బట్ యూ హ్యావ్ టోల్డ్ వెరీ నైస్. మనం చెప్పారు సార్, మీరు అక్షౌహిణి గురించి మనం విన్నాం సత్సంగంలో. 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 కాల్బలము, విత్ రేష్ ఆఫ్ 1:3:5. ఇవన్నీ కలిపితే 10. 1 నుంచి 10 సృష్టి, 10 ఒకటి కాబట్టి లయం. మళ్ళీ ఇందులో కూడా 2+ సైన్ కూడా 9. అన్ని కూడా 9 అంటే నూతనత్వం అనమాట, నూతనత్వ జీవితం. 9 డివైన్ నెంబర్, అది పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవడానికి. మళ్ళా ప్రపంచం అంటే 5 అని చెప్పారు. 5 ఉగణ అంటే సంఖ్యాపరంగా ఒకటి, గణపరంగా ఒకటి. 5 ఒకటి, 3 ఒకటి. 5 అంటే 5 పంచభూతాలు, 3 అంటే త్రిగుణాలు, 5 - 2 అంటే 5 - 3 అంటే 2, 3 - 2 అంటే 1, 3 - 2 అంటే 1. సో చివరికి ఏమందంటే మనలో ఉన్న మాట బాగా చెప్పారు సార్. డైమైండ్ అంటే ఎవడో చెప్పాడని చెప్పి పట్టుకుని డైమైండ్ అక్కర్లేదు మీరు, మనం స్టేబుల్ మైండ్ అడిగారు. ఇది సార్ ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ టుడే సత్సంగం. ఏమంటే ఎవడో కాపీ కొట్టి మేము కాపీ అండ్ పేస్ట్ టైప్ కదా సార్ ఇప్పుడంతా కలియుగంలో. ఆడెవడో చెప్పుకుంటాడు డైమండ్ అని చెప్పి, అది పట్టుకుని ప్రతి డైమండ్ అంటే డైమండ్ అంటే వాడు తెలుస్తుంది. ఇప్పుడు మేము నాట్ డైమైండ్ అక్కలే, మనం నాశనం అక్కలే. యూ హ్యావ్ స్టేబుల్ మైండ్, మనోస్థిరత్వం. If you have stable mind, you can have 5 - 3 or 3 - 2. You can see that one supreme tattva. Yes. అదే యాక్చువల్గా దాన్నే జీవ బ్రహ్మైక్య స్థితి అనొచ్చు. అట్లాగే ఆత్మరధికుడు, శరీరం రథం అన్నారు. ఇది కూడా చాలా, మనం రథం కూడా మంచిగా ఉంటేనే ప్రయాణం సాగుతుంది. అందుకని అయితే దేహానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చి అధిక ప్రాధాన్యత రధికుడైనటువంటి ఆత్మకి ఇవ్వాలి ఎగ్జాక్ట్లీ అనేది కూడా
చెప్పారు. ఈ శరీరానికే ప్రాధాన్యత ఇస్తూ అంటే ఇహమునకు ప్రాధాన్యత ఇష్టం కాకుండా పరమైనటువంటి రధికుడు అయినటువంటి ఆత్మని ఆత్మ యొక్క దర్శనం కోసం ప్రయత్నం చేయాలని తత్వం కూడా ఇందులో తమరు చెప్పడం జరిగిందండి. అంటే మనోస్థిరత్వం లేకుండా దేన్ని కూడా మనం సాధించలేము. మనోస్థిరత్వానికి ప్రాధాన్యత ఇమ్మన్నారు. ఆ మనోస్థిరత్వం వల్ల నీ బాణము నుండి తప్పించుకోగలము అంటే ఈ శివుని యొక్క బాణము మన కర్మ ఫలాలు అనుకోవచ్చు. సాయిరం అదొక అనుమానం ఉంది. అంటే మన మనసులో కదలిక ఆయన యొక్క బాణం, మన యొక్క నూతన జన్మ ఆయన యొక్క బాణం. ఎస్ ఎల్ఎస్పి ఇక్కడ బాణం తప్పించుకోవాలంటే దాక్కోవాలా. ఎక్కడ దాక్కుంటావు? బయట ప్రపంచంలో దాక్కోలేము. భగవంతుని బయట ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నీకు ఆ బాణం తగులుతుంది. ఆ బాణం తగలకుండా అంటే ఆయనలో దాక్కోవాలి. ఆయన దగ్గరే దాక్కోవాలి. ఆయన నువ్వు బయట ప్రపంచంలో ఎక్కడున్నా నీకు యారో తగులుతుంది గురు. ఎందుకంటే ఆ యారో ఎక్కడైనా ఎక్కడైనా పారిపోయారు. చివరికి ఎక్కడ పోయాడు? భక్తుల దగ్గర పోయాడు. నాకే వస్తే ఉంది నా భక్తుల దగ్గర భక్తులు కాళ్ళ మీద పడిపోయని చెప్పాడు. ఆయన పెద్ద ఋషిని గడ్డాలు పెంచుకున్నాడు. అలాగే భగీరథ ప్రయత్నంలో ఒకటి చెప్పారు సాయిరా. భగీరథుడు పితృదేవతలను సంతృప్తిపరచడం కోసం గంగావతరణం చేయించాడు అంటే మనము కార్యక్రమాల్లో ఎంత శ్రద్ధగా ఉండాలో కూడా గుర్తు చేస్తున్నారు. ఇందులో గురువు గారు చాలా సార్లు ఈ పితృదేవత తృప్తి చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి సత్సంగంలో కూడా చెప్పడం జరిగిందండి. రెండు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసారు ఇవాళ. అంటే మేము చాలాసార్లు అనుకుంటాం, రోజే చెప్పాను ప్రచోదయ అంటుంటాం కానీ అంటే నిన్న కూడా నేను అనుకోకుండా నిన్న సాయంత్రం యాక్చువల్గా అసలు ఇలా నాకు చాలా హెడేక్ గా ఉంటుంది. సాయంత్రం ఒక చోట చాలా ఏమో మరి చాలా ఉద్రేకంగా చెప్పి చేశాను సత్సంగం నేను సాయంత్రం అక్కడ. అద్భుతం సార్, అద్భుతం అండి. సాయంత్రం చాలా వీళ్ళకి అద్భుతమే. వీళ్ళకి బాగా తప్పలు కొట్టడానికి ఏమంటారు బాగుంటుంది, వాళ్ళకి బాగానే ఉంటుంది, చెప్పినప్పుడు ఉంటుంది. వాళ్ళకేమంటే చాలా బాగుంటుంది, తప్పలు కొడుతుంటారు. ఏది కొట్టినా ఏది చెప్పినా. నేను సాయంత్రం నాకు జనరల్ గా స్పీక్ కూల్ లేదు సార్. ఎందుకు నేను ఎప్పుడోసారి సంవత్సరానికి ఒకసారి పిలిచాడు కదా అని కొంచెం దానికి గురువు గారు దాన్ని అలాగే చెప్పాలి సార్. దాన్ని అలా చెబితేనే హృదయంలో నాటుకున్నట్టు సార్. అది సార్ మీరు చేసింది కరెక్ట్, అది కరెక్ట్, అది మీరు చేసేదే ఫ్యాంటాస్టిక్ నేరేషన్ పెట్టి ప్రచోదయ తనస్తారు. ప్రచోదయ అద్భుతం వచ్చింది. ఒక్క సాయి మంత్రానికే సర్వ ప్రచోదయాత్ అంటాం. సాయిరాం సార్, ధన్యవాదాలు సాయిరాం. So any more questions? సాయిరామండి. సాయిరామ సాయినాథుడికి సాష్టాంగ నమస్కారాలు. శాస్త్రి గారికి, ఎమ్మెల్యే గారి దంపతులకు నమస్కారాలు. ఈరోజు చాలా సులభంగా ఉంది. కొంచెం ప్రతిసారి మీద ఈసారి కొంచెం అర్థమైంది. అది దానిలో శ్రీచక్రము నా రెండవ మంత్రం. శ్రీచక్రము శివచక్రము పరంగా మానవ శరీరంలో ఎలా ఉన్నాయి, అందులో మన శరీరంలో దేవత రాక్షస గుణాలు ఉన్నాయి. ఈ మంత్రాలు స్త్రీశక్తులు ఈ అరిషడ్ వర్గాలు లో కామాన్ని నేను అన్నాడు శ్రీకృష్ణుడు. భగవత్ శోభ్య అనే 2 లక్షణాలు కలవాడా, కర్మమే మనిషి దైవము అన్నాడు. చెడ్డ పనులు చేసే బదులు మంచివి చేయొచ్చు కదా అన్నారు. శుభం భవతి ఒక మాట అన్నారు. మంచిని పెంచు, చెడ్డను తగ్గించు అన్నారు. మనలో దేవ అసుర శక్తులు ఇదే ఈ మా మంత్రం యొక్క లక్షణము. పంట ఎలా ఎదుగుతుంటూ ఆ కలుపు ఎలా తీస్తారు, ఆ విధంగా మనలోని చిన్న చెడ్డ గుణాలను మన ఏరి అవతల పారవేస్తే పంట ఎలా పెరుగుతుందో ఆ విధంగా మన జీవితం కూడా సాఫీగా చాలా కాలం బాగా ఉంటుంది అని ఒక ఉపమానం చెప్పారు. తర్వాత సూర్యుడి ఉంచి సప్త మహాసప్త అన్నారు. సహా అన్నారు నిరాకార పరబ్రహ్మము. సహరుద్రతత్వం అన్నారు. కపతి దక్షుడును నాశనం చేసిన జటాదూట ఉన్నాడు, అది వీరభద్రుడు. అది మనకు తెలిసిన కథేను. నిరాకార పరతత్వం అన్నారు. లింగాకారము అన్నారు. మనసు స్వాధీనం చేసుకోవడము. సాక్షిభూతము సూర్యుడి తత్వం అన్నారు.
నిత్యము విష్ణుమయ తత్వం అని ఒకడు అన్నారు. సూర్యుడికి త్రిగుంభతి అని ఒక మాట అన్నారు. సూర్యుడి దర్శనాన్ని అఖండమైన మంత్రంగా మనం భావించాలి. సూర్య తత్వాన్ని భరించలేక ఒక ఛాయా రూపము వెళ్ళిపోయింది. ఛాయా సంచ యముడు శని యొక్క కొడుకులు పుట్టారు. ఈ సూర్యుడిని చూసినంత మాత్రాన సర్వనాశనం అవుతుంది. ఆ వెలుగును భరాయించలేక వెళ్ళిపోయినారు వాళ్ళు. శ్వాస అన్నారు, నిశ్వాసలు అష్టాంగ యోగం ద్వారా పొందే స్థితి జ్యోతిర్మయం అన్నారు. అది సూర్యుడు కాదు శని. అది చూస్తే ఆయన చూస్తే చాలు నాశనం అయిపోతుంది అంత, అంటే నెగిటివ్ ఎనర్జీ. అది కాదు సామాన్య స్థితి అనుకుంటే అది సాధారణ స్థితి. అష్టాంగ యోగం ద్వారా వచ్చే స్థితి జ్యోతిర్మయ తత్వం అన్నారు. నిష్కామి అనే ఒక వాక్యం వాడారు. నిష్కామి అని కాల నిర్వాహకుడు అన్నారు. అంటే సూర్యుడు అదంతా సూర్యుడు. కర్మ సన్యాసి అని సూర్యుడిని అన్నారు. అనుక్షణం ఓంకార నాదం చేసేవాడు సూర్యుడు. త్రిభంగ గణ ఉగణ సమూహం అన్నారు. ఉన్నది ఒకటే కానీ సమూహం అన్నారు. ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. శ్రీసంధ్య కాలంలో త్రిసంధ్య చేసుకుంటే ఆ త్రికాలంలో మనల్ని రక్షించేది గాయత్రి అన్నారు. దేవతలు శక్తి ప్రచోదయాత్ విశ్వపరంగా జ్యోతిర్మయ స్వరూపము. విశ్వంలో అన్ని దేవతల శక్తులు, మన ఆరోగ్యం గాని, ఒక చదువు గాని, సంపద గాని, అన్ని శక్తులు ఆ దేవతలలో ఉన్నారు. ఈ కన్ను చూస్తుంది. దానికి ఆత్మ, మనస్సు, శరీరాన్ని ఈ రెండు మూలంగా ఆత్మ ప్రయాణం చేస్తుంది అన్నారు. ఆ కన్ను చూపు ఈ మాట అన్నారు. కళాధిపతి ఒక సంకేతము. చతురంగ బలాలను సంఖ్య అన్నారు. 135 అన్నారు. అన్ని దళాలు, ఆ గుర్రాలు గాని ఎనుగులు అన్ని దళాలు కలిపి 135 అన్నారు. అది తర్వాత అది ఏకత్వము. ఆత్మము రధికుడు, శరీరము రథము. కర్మ వాసన నుంచి విముక్తి భావన కలిగించి ఈ విధంగా చెయ్యి అన్నారు. బాణాన్ని అందని నీలో నన్ను చేర్చుకో అన్నారు. రెండవ మంత్రానికి ఇది. ఇంకోటి దేహాభిమానము సంబంధాలు నాకు లేవు, ఆత్మ సంబంధమైన సంబంధం మాత్రం నాకు ఉందని. శివుడు తత్వం అదే, మన బాబా గారి తత్వం అదే. బాబా గారికి విషంతో కూడిన గారెలు పెట్టారు. ఆమె ప్రేమతో విషం పెట్టింది కాబట్టి విషాన్ని తిన్నారు, గారెలు అవతలేశారు. అది ఎంతో చాలా బాగుంది. ఇదంతా చాలా బాగుంది. జటాజూటం నుండి పుట్టినదే వీరభద్రుడు ఉన్నారు. దక్ష యజ్ఞం దాని గురించి కూడా చెప్పారు. సాయిరామ్ అండి. ఇంతవరకు సాయిరామ్. సాయిరామ్ అండి, అడగండి. సాయిరామ్. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. సాయిరామ్ శాస్త్రి గారు, హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి ఇప్పుడు అవదేమో టైము సరిపోదేమో సార్, అష్టాంగ యోగాలు ప్రత్యేకంగా చెప్పాలి సార్. చెప్తాను. ఇప్పుడు అంటే 18 అది మనస్సు నిగ్రహానికి సంబంధించిన ఆసనం, ప్రత్యాహారం, ఆహారం ఇవన్నీ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. చెప్తాను, ఒకసారి చెప్తాను. అది కొంచెం టైం పడుతుంది, చెప్తాను. అవును సార్, టైం పడుతుంది. ప్రత్యేకంగా అది ఒకసారి చెప్పండి సార్. సుందర సరస్వతి గారు, సాయిరామ్. సాయిరామ్. ఇంకెవరు ఉన్నారండి? సాయిరామ్. సాయిరామ్ అండి శాస్త్రి గారు. సాయిరామ్. ఈ శివుడికి విష్ణువుకి అభేదం లేదంటారు కదా, భేదం లేదంటారు, అభేదం అంటారు కదా. మరి రాత్రిపూట శివుణ్ణి, ఉదయాన్నే నారాయణ్ణి ప్రార్థించమని చెప్తున్నారు. అది ఎందుకని? అంటే ఒకే మనిషి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగి పేరుతో, సపోజ్ స్వామి చెప్పిన ఎగ్జాంపులే, జడ్జి గారు ఉన్నారు. ఆయన జడ్జి సీట్లో కూర్చున్నప్పుడు జడ్జి అంటాం. ఇంటికి వచ్చి మనోడితో ఆడుకునేటప్పుడు తాత అంటాం.
భార్యతో ఉన్నప్పుడు భర్త అంటాం. అట్లా అనేక రకాల రోల్స్ అన్నట్టుగానే ఒకే ఒక శివతత్వం చేసే రోల్సే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు. బ్రహ్మగా ఆయన యొక్క కార్యక్రమం కేవలం సృష్టి చేయటం మాత్రమే. విష్ణుమూర్తిగా ఆయన యొక్క కార్యక్రమం ఆ సృష్టిని పోషించడం, పెంచడం, వృద్ధి చేయటం. మహేశ్వర తత్వంగా ఆ టైం కాగానే ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేదానికి ఆ మార్పుని సంతరించేటట్టుగా చేయటం. అదే కాలస్వరూపానికి వచ్చేటప్పటికి కాలానుసారంగా ఈ మొత్తాన్ని కూడా తనలో కలిపేసేసుకోవటం. సో ఈ 4 తత్వాల్ని కూడా ఒకే ఒక సదాశివ తత్వం, విశ్వవ్యాపకమైనటువంటి సదాశివ తత్వం స్పేస్ గా ఏదైతే అంటామో ఆ తత్వం నిర్వహిస్తోంది అనేది ఇందులో అంతరార్థం. అంటే ఒకే ఒక దానిలోంచి ఏర్పడ్డ అనేక భావనలే, అంటే ఒకే ఒక ఆత్మని ఆధారం చేసుకుని చెయ్యి పనిచేస్తుంది, కాలు నడుస్తుంది, కన్ను చూస్తుంది, చెవు వింటుంది, ఎట్లాగో ఆ నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి పరమేశ్వర తత్వాన్ని, సృష్టిపరంగా ఉన్న పరమేశ్వర తత్వాన్ని ప్రథమ బ్రహ్మ అన్నాము. వృద్ధిపరమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని విష్ణు అన్నాను తప్ప యాక్చువల్ తత్వంలో ఇద్దరు ఒకే ఒక పరతత్వము. అట్లా అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు రాత్రిపూట శివుణ్ణి, ఉదయం నారాయణ్ణి తెలుసుకోవాలి సార్. అంటే సూర్యుడిలో కదా, సూర్యుడిలో సృష్టి ఆకారం మొట్టమొదటి స్టార్ట్ అవుతున్నాడు. ఆ ఎర్రటి రంగుతో ఉన్నటువంటి ఉషా కాలంలో ఉదయించడం అనేది సంకేతం ఏమిటి? ఆ ఉదయ సంకేతం అనేది పైకి ఇది కావటం కాబట్టి దాన్ని బ్రహ్మతత్వం అన్నారు. మధ్యాహ్నం పూటకు వచ్చేటప్పటికి చాలా తీవ్రమైనటువంటి ప్రకాశంతో అన్నిటినీ తప్పింపజేసే తత్వం ఉంటుంది. ఆ తప్పింపజేసే తత్వాన్ని రుద్రతత్వం అన్నారు. సాయంకాలానికి వచ్చేటప్పటికి మళ్ళీ మార్పుకి సంబంధించి, సంపూర్ణమైన ప్రోగ్రెస్కి సంబంధించి మరుసటి రోజుకి ఆహ్వానాన్ని పలికే స్థితిలో ఉన్నటువంటి తత్వాన్ని విష్ణుమూర్తి తత్వం అన్నారు. అంటే ఒకే సూర్యుల్లో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తత్వం ఎక్కువగా ప్రకటితం అవుతుంది అన్న భావంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సాయిరామ్ సార్, కృతజ్ఞతలు సార్. సాయిరామ్. 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 ఎనీబడి? ఓం శ్రీ సాయిరామ్ సార్. గురువు గారు, ఈరోజు అద్భుతంగా చాలా సులువైనటువంటి సరళమైన మార్గంలో ఇవాళ ఎన్నో విశేషాలు చెప్పారు. మా రాజమ్మ గారు మొత్తం కూలంకషంగా రివిజన్ చేసింది కాబట్టి మళ్ళా దాని జోలికి మేము పోదలుచుకోలేదు. ఈ రోజు చక్కగా ముఖ్యంగా మొట్టమొదటి జ్యేష్ఠాదేవిని లక్ష్మీదేవిని గుర్తు చేశారు. ఆన అయితే సంతోషం, జ్ఞాన అయితే సంతోషం. స్త్రీలో 2 శక్తులు చెప్పారు సార్. స్త్రీని కామశక్తిగా చెప్పారు, శక్తి స్వరూపిణిగా కూడా ఆరాధించేటువంటి తత్వం చెప్పారు. అంటే 2 మూర్తులు ఉన్నాయి. పార్వతీ తత్వం చూడొచ్చు, ఒక విలాసవంతమైనటువంటి మానసిక వికారానికి కూడా సంకేతం అనేది ఆ స్త్రీమూర్తిని మీరు అద్భుతంగా ఇవాళ వర్ణించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మనిషిలో కూడా 2 లక్షణాలు ఉన్నాయని చెప్పారు. సుర, అసుర ఎక్కడో లేరు. దేవతలు, రాక్షసులు, బాడీ అనేటువంటిది కూడా చక్కగా చెప్పారు. అలాగే ఆ సంధ్యాదేవికి మంచి పత్నిగా అలరారేటప్పుడు కన్నటువంటి వాడు యముడని, ప్రచ్ఛన్న శక్తిలో కన్నటువంటి వాడు శనేశ్వరుడని మీరు చెప్పారు. ఆ శనేశ్వరుడు చూస్తేనే వీడు దుంపదాకా ఇప్పుడు దాదాపు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు కూడా గడగడలాడేటువంటి స్థితి. అలాంటి కొడుకు అంత మరుగున్నటువంటి భార్యతో సంగమించడం వల్ల వాడు ప్రభవించడం అనేటువంటిది దీంట్లో ఏదో కిటుకుంది. ఆ కిటుకు మీరు చెప్పాలి సార్. తర్వాత ఎప్పుడన్నా సూర్య సోహం కూడా చెప్పారు. తర్వాత దివ్య జీవనమా, దీర్ఘ జీవనమా చెప్పారు మీరు. ప్రతి ఒక్కరి దగ్గర 2 రైట్స్ ఉన్నాయి మనకు, దివ్యమా, దీర్ఘమా. అంటే కేవలం బెళ్ళం, బిడ్డలో వగేరాలు మనం పుట్టడం, తింటాం, ఇదేనా? ఏమైనా పరమాత్మను సందర్శించడానికి అవకాశం ఉందా? దివ్య జీవనము, దీర్ఘ జీవనం కూడా మీరు చక్కగా చెప్పారు. సంధ్యావందనానికి మేము సంధ్యకు వందనం చేయటం అని విన్నాం ఇంతవరకు. మీరు సంధ్యని చేర్చారు ఇక్కడ. అంటే సంధ్య కూడా దాదాపు సంధ్య అలాంటిదే. ఆ సంధ్యావందనం సంపూర్ణ వికసనానికి మానవుడు ఎలా రూపుదిద్దాలి అన్నట్టు కూడా చక్కగా చెప్పారు. విత్తనములో చెట్టు ఎంత అంతర్లీనంగా ఉన్నదో అది అద్భుతమైనటువంటి ఉదాహరణ సార్. ఒక విత్తనంలో, ఒక మంచి ఆవగిందంత విత్తనంలో ఒక అడయారు వృక్షం ఎలా ఇమిడి ఉందో అలాగే మరి ఇది కూడా చక్కగా సమన్వయం చేసి చెప్పారు మీరు.
చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది ఏకం సత్ మళ్ళా వచ్చింది మనకు. అలాగే కాల్బలాన్ని మానవ శాసన విధానంగా మీరు అభివర్ణించారు. అంటే కాల్బలం అంత నెమ్మదిగా, అంత హడావుడి లేకుండా నిబ్బరంగా నిశ్చలంగా జరుగుతూ ఉంటుంది కాల్బలం. అందుట్లో హడావుడి కాలుతో నడవటం కాబట్టి మానవ శాసన విధానం కూడా అంటే పరమాత్మకి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి పట్టుకున్నటువంటి వాడి యొక్క ప్రయాణం కూడా ఆ విధంగానే ఉంటుంది తప్ప ఏదో ఆశ్విక ప్రయాణం లాగా ఇది పరుగులు తీసి 3 నిమిషాల్లో మనం టార్గెట్ రీచ్ అయ్యేటువంటి స్థితిలో ఉండదు అనేటువంటి దానికి సంకేతంగా వాళ్ళు మీరు చెప్పారు. ఒక తిరగల పిడిని జాలర్ని మీరు మాకు మళ్ళీ గుర్తు చేశారు. జాలరి పాదాల దగ్గర ఉన్న వాడికి ఇబ్బంది లేదు, అలాగే తిరగల పిడి చుట్టూ తిరిగేటువంటి గిన్నెలకి ఏం ప్రమాదం లేదు అన్నట్టుగానే భగవంతుని యొక్క పాదాల చుట్టూ తిరుగుతుండే వాడికి ఏం ప్రమాదం లేదు అనేటువంటి సంకేతం కూడా వాడు మీకు చెప్పారు. దక్షయజ్ఞంలో ఎన్నో విశేషాలు, ఎంతో అంతరార్థాలు, భాష్యార్థాలు ఇవాళ మీరు మా బ్రహ్మరామ గారు ప్రశ్న వేయటం, ఆ కపర్ది తత్వం ఏ విధంగా అప్లై చేయాలి దక్షయజ్ఞంలో అనేది మీరు చక్కగా చెప్పారు. ఈ విధంగా మీ ప్రవచనానికి, మా వారి యొక్క సందేహాలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, మళ్ళా మీకు ఇంత స్వామి రుద్ర ప్రవచనంలో ఇంత అమేయమైనటువంటి శక్తి యుక్తులు ప్రసాదిస్తున్నటువంటి మన స్వామి వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరింత మేధ మథనం చేసేటువంటి రుద్ర ప్రవచనంలోకి మళ్ళీ ప్రవేశించేందుకు వచ్చే సోమవారం మళ్ళీ మీతో మేము ఇలాగే హాయిగా సంతోషంగా కలవడానికి ప్రయత్నం చేస్తాం సార్. మేము మా అందరి తరఫున, మా అధినేత దంపతుల తరఫున మీకు ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఓం శ్రీ సాయిరామ్ సార్. అందరికీ నమస్కారం. నమస్తే సార్.